పార్టీ అధినేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ చేత అక్రమ కేసులు బనాయించి బీజేపీ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా మార్చిన ఈడీ వ్యవస్థ వైఖరిని నిరసిస్తూ బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి నగరంపాలెంలోని ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం వద్ద కలిసిన మీడియాతో వారు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అరాచకాలను బయటపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలోని స్వాతంత్ర సమరయోధులు ఏర్పాటు చేసిన హెరాల్డ్ పత్రికలో అక్రమాలు జరిగాయని ఈడీ కేసులు ఇప్పుడు పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. అరాకురా ఎంపీలతో గద్దెనెక్కిన బీజేపీ సర్కార్కు కాంగ్రెస్ పార్టీని చూస్తే ఇప్పటికి కూడా వెన్నులో వణుకు పుడుతుందని వారిరువురు నేతలు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్, డాక్టర్ జాన్ బాబు, గడ్డం విజయపాల్, కరీంతో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. సావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా 2024లో కొద్దిపాటి పార్లమెంటు సభ్యులతో కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారిని చూస్తూ ఉంటే మీరు భయపడతా ఉన్నారు. ఈడీ, సిబిఐ, అనేక రకాల న్యాయ వ్యవస్థలు, కేంద్రంలో పనిచేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్, అన్ని వ్యవస్థల్ని మీ గుప్పిట పెట్టుకున్నప్పటికీ కూడాను రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని చూసి భయపడుతున్నారని చెప్పకనే మీరు చెప్పడానికి ఈ ఈడీ కేసే ఒక నిదర్శనం. ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లును పెట్టి ఈ దేశంలో ఆబాసు పాలయ్యామని చెప్పని మీరు ఒక ఆలోచనకు వచ్చారో దాన్ని మర్చిపోయే విధంగా చేయడానికి ఈ కేసును తెర మీదకి తీసుకొచ్చారని చెప్పని ఈ దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడో చెప్పింది ఈ దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ నడుస్తూ ఉందని. ముందే చెప్పాం, ఈ దేశంలో కులపరంగా, మతపరంగా దాడులు జరగబోతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పని హెచ్చరిస్తూనే ఉన్నాం. అదే జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న చూసుకుంటే యూరోపియన్ కంట్రీస్లో 28 దేశాలు సభ్యత్వంగా ఉంటే దాంట్లో డేంజర్ పరిస్థితిలో భారతదేశం ఉందని చెప్పని 27 దేశాలు ముక్తకంఠంతో ఓట్లేసిన పరిస్థితి, మోడీని హెచ్చరించిన పరిస్థితి. మీకేం అర్థం కావట్లేదు. మీరు చేసిన అవినీతి మీకు తెలుసు. మీరు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని అసలు ఆ కుటుంబాన్ని చూస్తేనే ఉచ్చ పోసుకునే పరిస్థితిలో ఉన్నారు. న్యాయ వ్యవస్థల్ని, ఈడీలను అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా గాంధీ కుటుంబాలని భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా జరగదు మోడీ గారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, ఈ దేశం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరిని భయపెడతారు? మీరు ఏం చేయగలుగుతారు? మీరు 1938 సంవత్సరంలో నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి ఒక పత్రిక స్థాపించబడింది. ఈ పత్రిక దేనికి స్థాపించబడింది? భారత జాతి యొక్క గొంతు బ్రిటిష్ వాళ్ళకి వినిపించాలనేటటువంటి ఆలోచనతో. ఆ రోజు పత్రికలు లేవు. మేధావులు, కవులు, వాళ్ళు రాసిన మాటలు, వాళ్ళు పంపించిన ఉత్తరాల ద్వారాగా యావత్ భారత జాతి సంఘటితంగా, ఆ రోజు ఈ విమానాలు, ఈ రైళ్ళు, ఈ రోడ్లు లేనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఆయన ప్రధాన దాతగా ఒక నేషనల్ హెరాల్డ్ పత్రిక. ఆ పత్రిక ఎందుకు ఏర్పడింది? బ్రిటిష్ వాళ్ళ యొక్క అరాచకాలని, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దమన నీతిని వ్యతిరేకంగా భారత జాతిని సంఘటితం చేయడం కోసం ఏర్పడినటువంటి పత్రిక. దానిలో 500 మంది స్వతంత్ర సమరయోధులు దాంట్లో మెంబర్గా చేరినటువంటి పరిస్థితి. 1938లో ఏర్పడిన తర్వాత దాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాన దాతగా ఉన్నటువంటి ఆ సంస్థని తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కాలక్రమేణా మారుతున్న కాలానికి అనుగుణంగా 2008 సంవత్సరంలో దాన్ని మూతబడినటువంటి పరిస్థితి. దానికి ఏర్పాట్లు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా తట్టుకోలేనటువంటి పరిస్థితి. దానికి ఏర్పాటు చేసినటువంటి ఆస్తులన్నీ కూడా, దానికి ఉన్న అప్పులన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చి యంగ్ జర్నలిస్ట్ అనేటటువంటి దానిగా ట్రాన్స్ఫర్ చేసుకొని
ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థని నడపాలి అనేటటువంటి విధానం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అయితే 2012 కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్యం గారు కేసులు వేసినప్పుడు మేము అధికార దుర్వినియోగం చేయలేదే, నిష్పక్షపాతంగా మేము విచారణ జరిపించామే. కానీ ఇవాళ 2012, 2025కి 13 సంవత్సరాల పాటుగా దీంట్లో 11 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి 13 సంవత్సరాల తర్వాత దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఎంత కుట్ర అంటే నేషనల్ హెరాల్డ్ అనేటటువంటిది బాంబేలో ఉన్నటువంటి బిల్డింగు 7 ఫ్లోర్లు ఉంటే దాంట్లో పై 3 ఫ్లోర్లే అవినీతి జరిగిందని చెప్పి ఈడీసీ చేసిద్దంట. దీంట్లో ఎంత కుట్ర దాగిందో చూడండి. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే